ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అలాగే మరోవైపు పాక్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. తామే గెలిచినట్లుగా ప్రగల్భాలు పలుకుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఓవరాల్ గిరి అంశానికి సంబంధించి తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ మరింత సమాచారం మనకు అందిస్తారు. నవీన్. సో లక్ష్మీదుర్గ నిన్న ఈ సమయానికి భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టుగా ఇటు మీడియాకు అలానే ప్రపంచానికి సమాచారాన్ని అందించాయి ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి మంత్రులు. సో రక్షణ మంత్రులు. సో మొత్తం మీద కాల్పుల విరమణ జరిగినప్పటికీ కూడా ఇటు పాకిస్తాన్తో పాటుగా ఇటు ఇండియాలో ఉన్నటువంటి బార్డర్స్గా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్తో పాటుగా మిగతా 4 రాష్ట్రాల్లో కూడా 4 రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ ఆగకుండా గుళ్ళ వర్షం కురిపించింది. సో దీన్ని భారత్ తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ కూడా పాకిస్తాన్ పూర్తిగా కాల్పుల విరమణ నిర్ణయాన్ని ఉల్లంఘించింది అనేటువంటి అంశాన్ని ప్రపంచం దృష్టికి భారత్ తీసుకెళ్లింది. సో మొత్తం మీద ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా ఇటు ఈ రెండు దేశాల్లో ముఖ్యంగా ఈ సరిహద్దు ప్రాంతాల్లో కొంత శాంతియుత వాతావరణం అయితే మనకు పొద్దు నుంచి కనిపించింది. మన వాస్తవంగా కనుక చూస్తే 22వ తారీఖున ఈ పహల్గాం దుర్ఘటన జరిగింది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత సో 7వ తారీఖు నుంచి ఇటు రెండు దేశాల మధ్య చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. సో మనం ఈ పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా ఇటు ఉగ్రవాద శిబిరాలను నిలమట్టే చేసేటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ కాస్త ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా చైనా కూడా కల్పించుకున్నాయి. అమెరికా చైనా కూడా ఇటు ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులతో అలానే విదేశాంగ కార్యదర్శులతో విదేశాంగ మంత్రులతో కూడా చర్చలు జరిపాయి. సో ఎట్టకేలకు ఈ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం అయితే వచ్చింది. సో కాల్పుల విరమణకు సంబంధించిన నిర్ణయం ప్రకటించిన తర్వాత ముఖ్యంగా మన దేశంలో ఒకంత మిశ్రమ స్పందన అయితే మనకు వ్యక్తమవుతుంది. సో యుద్ధాన్ని ఎవరు కూడా కోరుకోరు, శాంతి ఉండాలని శాంతి కొనసాగాలని కోరుకుంటారు. కానీ సో కాల్పుల విరమణ అంటే ముఖ్యంగా విక్టిమ్గా ఉన్నటువంటి మన భారతదేశం పహల్గాం ఉదంతమే కావచ్చు లేదా గతంలో పుల్వామా కావచ్చు రకరకాల ఎన్నో టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి బాధిత సంఘటనలు కూడా జరిగాయి. సో ఎన్నో టెర్రరిస్ట్ అటాక్స్ కూడా జరిగాయి. సో ఉగ్రవాదులను పూర్తిగా ఇటు భారతదేశానికి అప్పగించాలని అలానే పీఓకేని పూర్తిగా భారత్కు సరెండర్ చేయాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సో కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఒప్పందం అంటే మౌఖిక నిర్ణయం తర్వాత సో మరొక బాంబు ఇవాళ ట్రంప్ పేల్చారు. సో ఈ రెండు దేశాల మధ్య కీలకంగా ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అంశానికి సంబంధించి అంటే ఆ సమస్యను సాల్వ్ చేసేందుకు అమెరికా దేశం మధ్యవర్తిత్వం వహిస్తుందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇటు భారతదేశంలో ప్రధానంగా ఒకంత విమర్శలకైతే తావిచ్చాయి. సో భారతదేశానికి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారంలో అమెరికా జోక్యమైనటువంటి విమర్శలు కూడా వచ్చాయి. సో దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. సో పాకిస్తాన్తో కాశ్మీర్ అంశంలో చర్చలంటూ లేవు. ఇటు అమెరికా కానీ చైనా కానీ మా దేశానికి సంబంధించినటువంటి అంతర్గత విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి కుదరదు. ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. కాల్పుల విరమణ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నాము. సో అయినప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి ఏదైనా చొరబాట్లు జరిగినా లేదా కాల్పులు జరిగినా ఖచ్చితంగా తాము మిసైల్స్తో దాడి చేస్తాము అని చెప్పేసి ఆయన పూర్తిగా త్రివిధ దళాలకు పూర్తిగా ఆయన పవర్స్ ఇస్తూ ఆయన కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేశారు. ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ నివాసంలో ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి DGMO డైరెక్టర్ ఆఫ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించినటువంటి అధిపతుల సమావేశం జరుగుతుంది. కాసేపట్లో వీళ్ళంతా కూడా మీడియా ముందుకు రాకపోతున్నారు. సో ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఆపరేషన్ ఎట్లా జరిగింది, ఉగ్రదాడులను ఎట్లా మనం తరిమి కొట్టాం, అలానే పాకిస్తాన్లో ముఖ్యంగా పీఓకేలో ఉగ్రవాద శిబిరాలను ఏ విధంగా నీలమట్టం చేశాం, సో ఈ ఆపరేషన్లో భారతదేశం సాధించినటువంటి సక్సెస్ ఏంటనేటువంటి విషయాలను వాళ్ళు చెప్పబోతున్నారు. సో భవిష్యత్తులో పాకిస్తాన్ కనుక భారత్ పైన మళ్ళీ ఇలాంటి దాడులు కనుక చేస్తే సో ఎట్లా ప్రతిఘటించబోతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ప్రధానంగా స్పష్టం చేయబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ కాల్పుల విరమణ నిర్ణయం ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ అంశానికి సంబంధించి సాల్వ్ చేసుకునేందుకు మధ్యవర్తిత్వం వహిస్తామంటూ అమెరికా చేసినటువంటి ట్వీటే కావచ్చు లేదా ట్రంప్ చేసేటువంటి స్టేట్మెంటే కావచ్చు, దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసినటువంటి